సింహం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ సింహం వారికి మీకు 12వ భావంలో గురువు ఉండగా శుక్రుడు వచ్చి 8వ తేదీ నుంచి కంజాయిన్ అవుతున్నాడు, అంటే చేరుతున్నాడు. ఆ రెండు కలిసి ఉంటున్నాయి, ఆ రెండు గ్రహాలు కూడా. మరి అదేవిధంగా లగ్నంలో కేతు ఉన్నాడు, భాగ్యంలో కుజుడు, అష్టమంలో శని, అష్టమ శని నడుస్తుంది మీకు. మరి ఈ యొక్క రెండు గ్రహాల కలయిక మూలంగా మీకు ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ 12వ భావంలోకి ఈ రెండు గ్రహాలు వచ్చినందుకు చూడండి, ఒక్కోసారి మనం సంశయిస్తూ ఉంటాం, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయనా వద్దా, ఇది సరైన సమయమా కాదా, కాలం అనుకూలిస్తుందా లేదా. గోచార ఫలితాలు ఎప్పుడు కూడా కాలం అనుకూలిస్తుందా లేదా చెప్పేది. మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో అది మీ యొక్క పర్సనల్గా, అంటే చూడండి ఒక్కోసారి మీ పర్సనల్ రిలేటెడ్ సంబంధించినటువంటి పర్సనల్ చార్ట్లో 12వ భావం పాడైనప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అంటే మీ సింహలగ్నం వారు లేదా సింహరాశి వారు 12వ స్థానాన్ని పాడు చేసేటువంటి మహాదశలు లేదా అంతర్దశలు ఏమైనా వచ్చాయా చూసుకోవాలి. అలా కాదండి, ఇప్పుడు గోచారంలో 2 శుభగ్రహాలు ఉన్నాయి కదంటే కాలంలో మీకు ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి, ఏదైనా మదుపు పెట్టడానికి, ఏదైనా తండ్రి గారి ఆస్తి విషయంలోని చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. మరియు అక్కడ ఉండేటువంటి గ్రహాలు కొంత రుణ సంబంధించినటువంటి ప్రయత్నాలకు అభివృద్ధి, అంటే రుణం మనం ప్రయత్నం చేస్తుంటాం, ఒక్కోసారి హ్యాండ్ లోన్ కావాల్సి వస్తుంది, బిజినెస్ లోన్ అవసరం పడుతుంది. ఎప్పుడు కూడా అప్పు అంటే తప్పనే కాదు, అప్పు ఒక్కొక్కసారి అవసరం పడుతుంది కూడా. ఆ వెంకటేశ్వర స్వామికే వివాహం చేసుకోవడానికి అప్పు అవసరం పడింది చూడండి, అంటే చూడండి ఎంత అవసరం ఒక్కోసారి మనిషికి. కానీ అప్పు తీర్చే మార్గం మీరు ముందు కనుక్కొని తర్వాత అప్పు చేయాలి. చాలామంది ఏంటంటే అప్పు తీర్చే మార్గం తెలుసుకోకుండా ముందు అప్పు చేసేస్తారు, తర్వాత అయ్యో అప్పులు అయిపోయాయని బాధపడుతూ ఉంటారు. మార్గాన్ని మీకు క్లారిటీగా ఉంది, ఈ అప్పు నేను చేసి దీని ద్వారానే మళ్ళీ తీర్చగలను అన్నప్పుడే అప్పు చేయాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే గృహయోగము, వాహన యోగము, ఒక ఫ్లోర్ ఆల్రెడీ ఉంది, పైన ఇంకో ఫ్లోర్ వేద్దాం అనుకునేటువంటి వారికి ఇది అనుకూలిస్తుంది. అయితే ఈ 12వ భావంలోకి ఎప్పుడైతే శనిని గురువు యొక్క దృష్టి పడుతుందో, శని మీద గురువు దృష్టి అనేటువంటిది అష్టమ శని ప్రభావాన్ని తగ్గిస్తుంది పూర్తిగా. అలాగే మరొక విషయం ఏంటంటే లగ్నంలో కేతువు ఉన్నందుకు కేతువు యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఇక్కడ మీకు తెలియని ఒక వైరాగ్యము, విరక్తి, ఆటంకాలు ఇవన్నీ జరుగుతున్న దానికి మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే కూడా గణపతిని గనక ధ్యానం చేసుకున్నట్లయితే మనస్ఫూర్తిగా ఖచ్చితంగా ఆ యొక్క ఆటంకాలు 100% తగ్గిపోతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాస్త జల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. కొంచెం అంటే నీటి ప్రదేశాలకి శనివారాలు వెళ్ళినప్పుడు ప్రధానంగా జాగ్రత్త పడండి. ఈ గ్రహాల యొక్క కలయిక అనేటువంటిది గోచారంలో జరిగితే ఒక ఫలితము, మీ జన్మజాతకంలో జరిగితే ఒక ఫలితం అండి. ఇప్పుడు ఇదే గురు శుక్రుడు యొక్క విషయం తీసుకుందాం. మీకు జన్మజాతకంలో ఒక్కొక్క స్థానంలో ఉంటే ఒక్కొక్క ఫలితం ఇస్తుంది, గురు శుక్రుడికి సంబంధించింది. లగ్నంలో ఉన్నాడు అనుకోండి, మనిషి సాటిస్ఫాక్షన్, విపరీతమైన సాటిస్ఫాక్షన్లో ఉంటాడు మనిషి, అంటే ఉన్న దాంట్లో సంతృప్తిగా బతుకుతాడు గురు శుక్రుడు ఎక్కడున్నా ఫస్ట్. అయితే లగ్నంలో ఉంటే మరింత ఎక్కువ అండి. లగ్నంలో కానీ, పంచమంలో కానీ, భాగ్యంలో కానీ ఉంటే వీరు ఉన్న దాంట్లో 10 రూపాయలు వచ్చినా సాటిస్ఫాక్షన్, 100 రూపాయలు వచ్చినా సాటిస్ఫాక్షన్, 1 కోటి రూపాయలు వచ్చినా సాటిస్ఫాక్షన్. కోట్లు సంపాదించే వ్యక్తి కూడా ఒక్కసారిగా డౌన్ఫాల్ అయిపోయి నెలకి ఒక 15,000, 10,000 రూపాయలు జాబ్ చేస్తారు, అప్పుడు కూడా సాటిస్ఫాక్షనే ఉంటాడు. ఈ గ్రహాల యొక్క కలయిక అంత గొప్పది, గుర్తుపెట్టుకోండి. కానీ ఇదే గురు శుక్రుడు 2వ భావంలో ఉన్నాడు అనుకోండి, వీళ్ళు ఎక్కువగా టీచింగ్, ట్రైనింగ్, ఫ్యాషన్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో వీళ్ళు వెతుక్కోవాలి. మీ పర్సనల్ చార్ట్లో కనుక గురు శుక్రులు ఇద్దరు 2లో ఉంటాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ ధనాధిపతి యొక్క స్థితి కూడా ఎలా ఉందో చూసుకోవాలి. మీ ధనాధిపతి బాగున్నాడు, 2లో ఈ 2 శుభగ్రహాలు ఉన్నాయి, ఈ లగ్నానికి శుభులు, బాగుంది, కండిషన్ బాగుంది, అప్పుడు వీళ్ళు జన్మించిన కుటుంబంలోనే అభివృద్ధి ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు ఫైనాన్షియల్గా ఎప్పుడు ఇబ్బంది పడరు 2లో కనుకుంటే. ఇంకా 2వ అధిపతి పూర్తిగా పాడైపోయి రావుకైతే యాక్సిస్లో పడితే తప్ప, ఆ దశలు రాకపోతే తప్ప, దశలు వచ్చాయి ఒక యుక్త వయసులో అంటే చాలా బాగుంటుంది. 3లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం వివరణ ఇవ్వడానికి వీళ్ళకి మంచి స్కోప్ ఉంటుంది, అన్నదమ్ములతో కొంత సఖ్యత ఉంటుంది. కాకపోతే 3వ అధిపతిని కూడా చూడాలి. ఎప్పుడూ కూడా 3లో ఉండే గ్రహాలు 3వ అధిపతి. దీనివల్ల ఏంటంటే సామరస్యంగా ఏదైనా సరే చాలా
నీట్గా మాట్లాడుకొని సెట్ చేసుకోవడానికి బాగుంటుంది ఈ కాంబినేషన్. 4లో ఉన్నప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేటువంటిది ఎక్కువ ప్రాపర్టీస్ మీద చేయాలి, విద్య మీద చేయాలి. ఎంత విద్య చదువుకుంటే అంత బాగుంటుంది, ఎంత ప్రాపర్టీస్ తీసుకుంటే అంత బాగుంటుంది. ఖచ్చితంగా రెండు ప్రాపర్టీస్ ఉంటాయి. అది కార్లు కావచ్చు, వాహనాలు కావచ్చు, గృహాలు కావచ్చు, ఏదైనా కానీ. పంచమంలో ఉన్నప్పుడు మంచి శుభమైనటువంటి ఫలితాలు, అంటే మంచి సంతానం కలిగిస్తుంది. 6లో ఉన్నప్పుడు మాత్రం గురువులతోని, స్త్రీలతోని శత్రుత్వాన్ని ఇస్తుంది. కాకపోతే ఇది కూడా కొంతవరకు ధన యోగాన్ని ఇస్తుంది. కంఫర్ట్ జాబ్స్ని వీళ్ళు వెతుక్కుంటారు. సప్తమంలో ఉన్నప్పుడు మిమ్మల్ని గైడ్ చేసే శ్రీమూర్తి రావడం, మీకు చక్కగా అంటే అందమైన అమ్మాయి లేదా అందమైన అబ్బాయి, చక్కటి రూపురేఖలు, చక్కటి గైడ్ చేసేవాళ్ళు మీ భాగస్వామిగా వస్తూ ఉంటారు. అష్టమంలో ఉన్నప్పుడు కొంత ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి వస్తుంది. అంటే ఇన్సూరెన్సెస్ కట్టడం, ఇన్సూరెన్సెస్ ఫీల్డ్స్లో మీరు ఉండడము, పిహెచ్డీస్ చేయడము, ఇటువంటి వాటి మూలంగా, లేదా తాతగారి ఆస్తి మూలంగా కలిసి వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ అధిపతి కూడా ఎలా ఉన్నాడో చూడాలి. భాగ్యంలో ఉంటే దేవత అనుగ్రహం అధికంగా ఉంటుంది. దశమ స్థానంలో ఉంటే టీచింగ్, ట్రైనింగ్, ఫ్యాషన్ రిలేటెడ్, ఫైనాన్షియల్ రంగాల్లో మీరు కనుక ఉన్నట్లయితే చాలా బాగుంటుంది. లాభంలో ఉన్నప్పుడు ఇటువంటి రంగాల్లోనే వ్యాపార రంగాల్లో బాగుంటుంది. ఫ్యాషన్ కానీ, ట్రైనింగ్స్ కానీ, టీచింగ్ కానీ, ఇట్లాంటి విషయాల్లో 12వ భావంలో కనుక ఉన్నట్లయితే ఇక్కడ ఇది కొంతవరకు మ్యారిటల్ లైఫ్ విషయంలో ఇక్కడ 12వ అధిపతిని కూడా పరిశీలన చేయాలి. లేనట్లయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 2 వివాహాల యోగాన్ని కూడా ఇస్తుంది. ఇలాగా 2 గ్రహాల కలయిక ఒక యోగాన్ని క్రియేట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆ యోగము శుభంగా ఉందా, ఇబ్బందిగా ఉందా, 2 గ్రహాల కలయిక. ఎందుకంటే ఇప్పుడు మనం అంటే గురు శుక్రులు మాట్లాడుకున్నాం. అదే కుజరాహువులు మంచిది కాదు, శనికేతువులు మంచిది కాదు, రవిరాహు మంచిది కాదు. అయితే ఒక్కొక్కసారి మంచి కూడా చేస్తుంది. ఎప్పుడు అంటే అక్కడ పడేటువంటి పోర్ట్ఫోలియో, అంటే ఆ అధిపతి ఎలా ఉన్నాడు, ఆ గ్రహం యొక్క బలాబలాలు ఎలా ఉన్నాయి, మహాదశలు అంతర్దశలు ఎలా ఉన్నాయి, నవాంశ చక్రంలో ఉండేటువంటి బలం ఎలా ఉంది అనేటువంటి దాన్ని కూడా మనం పరిశీలన చేయాలి. అయితే ఏ గ్రహాలు ఎక్కడ ఎలా ఉన్నా ఒకటే బాగా గుర్తుపెట్టుకోండి, మీరు కనుక లలిత అమ్మవారిని నమ్ముకొని లలితా సహస్రనామాలు నిత్యము చేయగలిగితే మిమ్మల్ని ఆ అమ్మవారు ఒక తల్లి బిడ్డని కాపాడినంతగా ఖచ్చితంగా అదే విధంగా కాపాడుతుంది. చూడండి, మనం ఈ విశ్వంలో ఉన్న ప్రతి జీవరాశిని చూస్తూ ఉంటాం. ఆ ప్రతి జీవరాశిలో కూడా చూడండి, కోడి ఉంది, తన పిల్లలంతా జాగ్రత్తగా కాపాడుతుంది, గద్దెత్తి వెళ్ళిపోకుండా. అదేవిధంగా ఏ జీవరాశి అయినా సరే, కోడి దగ్గర నుంచి, పక్షుల దగ్గర నుంచి, క్రూర మృగాల దగ్గర నుంచి, ప్రతిదీ కూడా ఎలాగైతే కాపాడుతుందో అంతే విధంగా మీకు అమ్మవారి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే మీకు ఒకటి నిత్యము చేయడం వల్ల మీకు కష్టాలు ఉన్నా సరే దాన్ని అధిగమించేటువంటి శక్తి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఏమైపోతుందో మహా అంటే సరే ఇప్పుడు కష్టపడించాను, రేపు పొద్దున సుఖపడతాను కదా అని ఒక తెలియని ఒక మనోధైర్యం పెరుగుతుంది. రెండవది, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేయడం తెలియాలి, ఎలా హ్యాండిల్ చేయాలి దీన్ని. మూడవది ఏంటంటే ఆ కష్టము ఖచ్చితంగా మీ జీవితం నుంచి తొలగిపోవడం జరుగుతుంది. ఈ 3 ఖచ్చితంగా మీరు అమ్మవారి యొక్క ఆరాధన చేయడం ద్వారా తొలగిపోతాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇలాంటి కాంబినేషన్స్ అంటే ఒక మంచి కాంబినేషన్ ఉన్నప్పుడు గోచారంలో గ్రహాలు గనక అనుకూలిస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఒకటేసారి మనం చూస్తూ ఉంటాం, చూసారా, కోట్లకు వెళ్ళిపోయాడండి అని. అలా కాకుండా బ్యాడ్ కాంబినేషన్స్, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శనికేతువులు కానీ, రవిరాహులు కానీ, కుజశని కానీ, కుజబుధులు కానీ, లేకపోతే కుజరాహు కానీ, చంద్రరాహు కానీ, ఇలాగ శని రాహు కానీ, ఇలా కొన్ని బ్యాడ్ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఆ గోచారంలో ఉండేటువంటి శని కానీ, రాహు కానీ, కేతు కానీ ప్రతికూల ఫలితాలు వచ్చేటప్పుడు మాత్రం మీరు నవగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. లేదంటే ఏ పాపగ్రహాల వల్ల కలిసి వచ్చిందో ఆ పాపగ్రహాల దగ్గర దీపారాధన చేసి అప్పుడు లలిత చదువుకోండి. అప్పుడు దాని మూలంగా ఏమవుతుందంటే మీకు ఖచ్చితంగా మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ దోషం తొలగిపోతుంది. అయితే దీంతో పాటు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇంట్లో ఉండేటువంటి వాస్తు కూడా ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. మనకు ఆల్ ఆఫ్ సడన్గా చాలా ఎక్కువ ఇబ్బంది వస్తుంది అంటే నైరుతి పాడైందని అర్థం. ధనపరంగా ధనం అసలు ప్రొడ్యూసే అవ్వట్లేదంటే ఆగ్నేయం దోషం అయిందని అర్థం. అంటే ఏం లేదు, పెరగడం లేదా తగ్గడం, అక్కడ పెట్టకూడని వస్తువులు పెట్టడం, నీరు ఎక్కువగా పెట్టడం ఆగ్నేయంలో జరుగుతుంటుంది. అసలు ధనం ఎప్పుడు నిలబడదండి, ఉత్తరం పాడైంది. ఎప్పుడు రోగాల బారిన పడుతున్నాం, వాయువ్యము లేదా ఉత్తర ఈశాన్యం పాడైంది, ఉత్తర ఈశాన్యం పాడైంది. ఆలోచన విధానం దెబ్బతిన్నది, ఈశాన్యం పాడైంది. సంతానం సరిగ్గా సఖ్యత లేదు, ఈశాన్యం పాడైంది. సమాజంలో సరైనటువంటి ఇది లేదు, తూర్పు పాడైందని అర్థం చేసుకోవాలి. ఇది చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది.